ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ సేవకులారా, నా ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్ ఫ్రెండ్స్ అని మీ అందరికీ కూడా నాకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఏ యొక్క విషయం కోసం మాట్లాడుకుంటున్నాం మన అందరికీ తెలుసు. కోరహు అనే సబ్జెక్ట్ మనం మొదలు పెట్టుకున్న అన్న విషయం మనకు తెలుసు. కానీ ఈ యొక్క గొడవలు, ఈ సమస్యలు, ఈ యొక్క ప్రాబ్లమ్స్ అన్నీ ఎందుకు వచ్చాయని తెలియాలి అంటే ఫస్ట్ దాని ఎఫాల్ దానికి తెలియవలసినవి ముందు మనం తెలిసిపోయాయి అనుకోండి, అప్పుడు మనకి పూర్తిగా వాక్యం అర్థమవుతూ ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ వీళ్ళెవరు మధ్యలో ఎందుకు కొట్టుకున్నారు, ఎందుకు వచ్చారు అన్నట్టుగా ఉంటారు. కాబట్టి ఈ యొక్క లైన్స్ అన్నీ కూడా మనకు ఫస్ట్లో తెలిసిపోయి అంటే ఇంకా వాక్యంలోకి మనం వెళ్ళిపోవచ్చు. అంటే ఇది కూడా వాక్యమే, కాకపోతే అక్కడ జరిగిన మోషే యొక్క కుటుంబ సభ్యులకి, కోరహు యొక్క కుటుంబ సభ్యులకి ఎందుకు అంత వైరం వచ్చిందనేది తెలియాలి. విషయం ఏంటంటే ఇద్దరు ఒక కుటుంబ సభ్యులే ఇద్దరు కూడా ఒకే వంశానికి చెందినవారు. ఇప్పుడు ఇక్కడ బయట ఈ యొక్క వంశాలకు చెందిన వారు ఎవరు కూడా వాళ్ళ ఎంటర్ అవ్వలేదు, వీళ్ళు కూడా వీళ్ళకి ఎంటర్ అవ్వలేదు. కానీ విషయం ఏంటంటే వీళ్ళల్లే కొట్టుకున్నారు. ఈ ఇన్నర్గా మొదలైన ఈ గొడవలు బహిరంగంగా అయిపోవడం మొదలుపెట్టాయి. చాలా ఆ యొక్క అరణ్యంలో చాలా తీవ్రంగా ఆ యొక్క గొడవలు జరగడం అనేది జరిగింది. కాబట్టి అవన్నీ తెలియాలి అంటే అస్సలు దీనికి మూల కారణమైన ఆ యొక్క విషయం ఎక్కడ కదిలింపబడింది, ఎందుకు వీళ్ళకి ఎంత తారస్థాయి లెవెల్లో గొడవలు అయ్యాయి అనేది మనం తెలుసుకోవాలి. నిజం చెప్పాలంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, వీళ్ళిద్దరూ ఒకే అన్నదమ్ములు బిడ్డలు, ఒకే తండ్రికి ఇద్దరు కొడుకులు. ఆ కొడుకులున్న కొడుకులు వాళ్ళకి పడక ఇదైపోయింది. సరే, బాగానే ఉంది. జనరల్గా ఏంటంటే అసలు మనకి బయట వాళ్ళతో ఎటువంటి శత్రుత్వాలు కూడా ఉండవు, చాలా తక్కువ ఉంటాయి. బయట శత్రుత్వాలు అనేవి చాలా తక్కువ ఉంటాయి. కానీ కుటుంబాల్లోని భయంకరమైన శత్రుత్వాలు ఉంటూ ఉంటాయి. ఎందుకు అంటే ప్రాబ్లం ఏదైనా అయి ఉండొచ్చు, సమస్యకి ఏదైనా కారణమై ఉండొచ్చు. మంచిదవ్వచ్చు, చెడ్డదవ్వచ్చు, ఈర్ష్య అవ్వచ్చు, అసూయ అవ్వచ్చు, మరి ముఖ్యంగా డబ్బు అవ్వచ్చు. డబ్బు చాలా చెడ్డది. అది ఉన్నప్పుడు మనం ఉపయోగించాలి తప్ప, దాంతో మనం బ్రతకాలి తప్ప దాని మీద బ్రతకూడదు. దాన్ని సంపాదించడం చాలా అవసరం, దాంతో బ్రతకడం ఇంకా అవసరం. అది సంపాదించకపోయినా, అది లేకపోయినా జీవితాలు వెళ్ళవన్న విషయం కూడా తెలుసు. అందుకే కదా మొట్టమొదటగా దేవుడు ఆదాముకి కష్టం పెట్టాడు. నువ్వు కష్టించి ఫలించి అభివృద్ధి పొందు, నీ భార్య బిడ్డలకి భోజనం పెట్టు, ఆ పొలాన్ని దున్ని అని చెప్పారు. అప్పుడు ఆళ్ళ వ్యవసాయం చేయడం, ఇప్పుడు వ్యవసాయం చేస్తున్న వాళ్ళు కష్టపడుతున్నట్టు కాదా? ఎంత కష్టం వ్యవసాయం చేస్తున్న వాళ్ళు. అలాగా వీళ్ళకి కూడా ఏమొచ్చిందంటే, మరి ముఖ్యంగా అసూయ అనేది ఎక్కడ రేగుతుంది అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, అసలు కనిపించని ఒక వ్యక్తి, అసలు వినిపించని ఒక వ్యక్తి, అది అసలు భూమండలంలోనే దొరకని ఒక అద్భుతం. భూమండలం అంతా కూడా జల్లెడ పట్టేసినా కూడా, జల్లెడ అంటే అర్థం ఏంటి, అక్కడక్కడ చాలా 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 ఆ యొక్క పిండి కిందకి రావడానికి ఉండే అంత చిన్ని రంధ్రాలు ఉంటూ ఉంటాయి. మన బాడీ అంతా కూడా చిన్ని రంధ్రాలు, ఆ యొక్క మొత్తం చెమటంతా కూడా ఎలా బయటకు రావడానికి ఉంటుందో అలాగ ఉంటూ ఉంటాయి. అంటే ఒక్కటి కూడా గ్యాప్ లేకుండా పక్కపక్కనే ఉంటూ ఉంటాయి. అలాగా జల్లెడ పట్టేసాము అని అంటే అర్థం ఏంటంటే, అంత పర్టిక్యులర్గా మేము చూసాము, అంత పర్టిక్యులర్గా మేము గమనించాము, అంత పర్టిక్యులర్గా ఎక్కడ గ్యాప్ లేకుండా మేము ఆ యొక్క కార్యక్రమాన్ని చేసామని కూడా అర్థం వస్తుంది. అంటే నాకు వాటి విషయాలు అంతగా తెలీదు, నాకు తెలిసిన ఏదో మిడిమిడి జ్ఞానంతో నేను చెప్తున్నాను. నేనేమంత జ్ఞానిని కాదని మీకు తెలుసు.
కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క విషయంలో మనం చూసుకుంటే గనక వీళ్ళ కుటుంబంలోనే ఇన్ని సమస్యలు. ఎదుటి వాళ్ళ కుటుంబంలో వాళ్ళకి అలా గొడవలంటే, వీళ్ళకి ఇలా గొడవలంటే, వీళ్ళకి ఎలా సమస్యలంటే, వీళ్ళు అలాగా వాళ్ళు ఇలాగ అంటారు గానీ, వాళ్ళ కుటుంబాల్లో కూడా అవే ఉంటాయి. వాళ్ళ కుటుంబాల్లో కూడా అవే సమస్యలు, అవే గొడవలు, అవే ఇదిగా ఉంటూ ఉంటాయి. కానీ కొంతమంది బయటపడతారు, కొంతమంది బయటపడరు. కొంతమంది లోలోపల దాచుకుంటారు, కొంతమంది బయటపడకుండా ఉంటారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఇంటికి ఒక్కొక్క సమస్య ఏదో ఉంటూనే ఉంటుంది. ఇష్టమైన వాళ్ళు కలిసి మాట్లాడుకుంటారు, కష్టమైన వాళ్ళు ఇంకెప్పటికీ అలాగే ఉంటారు. అలాగా వీళ్ళంతా కూడా కలిసుండి ఒకేసారి లోపల కుళ్ళు పెట్టుకొని ఒకేసారి బొగ్గమనిపోయారనమాట మోషే మీద. మోషే మీద, తమ్ముడి మీద ఒకేసారి చిన్నాన్న కొడుకు అనుకుంటా. చిన్నాన్న కొడుకు అని చెప్పానా, పెదనాన్న కొడుకు అని చెప్పానా, కోరాహు పెద్దోడని చెప్పాను, మోషే పెద్దోడని చెప్పానరా? మొన్న చెప్పాను కదా, ఏం చెప్పాను? కోరాహుయే పెద్దోడు అనుకుంటా, మోషే చిన్నోడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మోషే చిన్నోడు, మోషే అన్నయ్య అహరోను కూడా మోషే కన్నా పెద్దోడే. మోషే ఇంటికి లాస్టోడు. ఇటు బంధువుల్లో అదే పెదనాన్న కుటుంబంలోని లాస్టోడే, తర్వాత ఇతని కుటుంబంలో కూడా లాస్టోడే. ఫస్ట్ అక్క, తర్వాత ఎవరతను అహరోను, తర్వాత లాస్టోడు మోషే. అక్క మోషేని దేవుడు ఎన్నుకోవడం బట్టి, ఇది చేయడం బట్టి అసలు వీళ్ళకి ఎంత అసూయ ఎందుకు వచ్చిందంటే, కనిపించని వాడు ఒక మానవుడి ప్రార్థనకి జవాబిస్తున్నాడు. కోట్లాది మంది ఎదురు చూస్తూ, కోట్లాది మంది అడుగుతుంటే, కోట్లాది మంది ఇది చేస్తున్నాయి, పలానా వాళ్ళని దేవుడు ఆ రకంగా ఆశీర్వదించాడు, ఈ రకంగా ఇచ్చేసాడని ఒకవేళ వస్త్రాల విషయమైనా, డబ్బు విషయమైనా, ఏ విషయమైనా ఒక మాట అంటూ ఉంటారు పెద్దలు కానీ వాళ్ళు కానీ. వాళ్ళు బాగా కష్టపడుతున్నారా, చక్కగా కష్టపడుతున్నారు, కష్టపడి సంపాదించుకొని చక్కగా ఇల్లు కట్టుకున్నాడు, పెళ్ళిళ్ళు చేసుకున్నారు, చక్కగా మంచి కార్లు కొనుక్కున్నారు, బంగారాలు కొనుక్కున్నారు, వస్త్రాలు కొనుక్కున్నారు అని ఈజీగా తీసేస్తారు. అదొక రకమైన ఇది అసూయ. దాన్ని బట్టి ఎక్కువగా కుళ్ళుకోరని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మన ఇంట్లో అలాంటి అసమర్థుడు ఉన్నప్పుడు, మన ఇంట్లో అలాంటి చేతకానోడు ఉన్నప్పుడు, మన ఇంట్లో రూపాయి సంపాదించకుండా కుటుంబాన్ని సాధిస్తూ, కుటుంబం మీద పడి తింటూ, ఇంట బయట 10 మంది చీ అనిపించుకునే అసభ్యకరమైన బ్రతుకులు బ్రతుకుతూ కూడా ఉన్న వాళ్ళకి, ఇది చేసిన వాళ్ళకి ఏమంటారు, పలానా వాళ్ళు అలా కష్టపడుతున్నారు, పలానా వాళ్ళు ఇలా కష్టపడుతున్నాడు, అతనంత గవర్నమెంట్ జాబ్ లేకపోయినా చక్కగా ఏదో కూలోనాలో తెచ్చుకొని భార్య బిడ్డలు పెంచుకుంటున్నాడు అని ఎవరైనా మెచ్చుకుంటారు, ఎవరు నొచ్చుకోరు. అంత సంపాదించేస్తున్నాడు, ఎంత సంపాదించేస్తున్నాడు అని అనరు. ఒకవేళన్నా చక్కగా కష్టపడి సంపాదించుకు తింటున్నాను, నువ్వేం చేసావు, నువ్వేం ఉద్ధరించావు అని అంటారు. అందులో తప్పే లేదు, అందులో తప్పే లేదు. ఇక ఆ టైం ఆ మాటలు కూడా అడగలేనప్పుడు ప్రతిదానికి మనం ఎంకరేజ్మెంట్ ఇస్తూ ఉంటే, రేపొద్దున మన వెనకాతల ఉన్న మగపిల్లలైన ఆడపిల్లలైనా కూడా అలా తయారవుతుంటారు. తల్లిదండ్రులు అనేవాళ్ళు రేపొద్దున బిడ్డలు మనల్ని చూసి ఒక భవిష్యత్తు ఏర్పాటు చేసుకోవాలి. తల్లిదండ్రులు భవిష్యత్తు ఇచ్చినా ఇవ్వకపోయినప్పటికీ, వాళ్ళకున్నా లేనప్పటికీ ఉన్నదాన్ని ఇంకా వృద్ధి చేసుకునేలాగా, అసలు లేకపోతే వృద్ధిలోకి వచ్చేలాగా మన ప్రవర్తన పిల్లల ఎదుట అలా ఉండాలి. అలాగే ఉంటాయనుకోండి, లేకపోతే నీకు బాగా కూడబెట్టి ఇచ్చాను నాయన, ఏ అర్ధరాత్రి కాడో నా నెత్తి మీద రా ఏ నాయన అని మాత్రం చెప్పొద్దు. ఆస్తుల్ని ఇయ్యి అని ఎప్పుడూ చెప్పొద్దు. వాటిలో మేము ఎంత కష్టపడ్డాం, వాటి యొక్క శ్రమ మీరు చూపించండి బిడ్డలకి, వాటి బాధను మీరు చూపించండి. అలాగ మోషే కూడా తన యొక్క శ్రమని, తన బాధని, తన కష్టాన్ని కూడా ఎంత చూపించినా, ఎంత చెప్పినా అర్థం చేసుకోవాలి. ఆఖరికి కోరాహుకి సాష్టాంగ నమస్కారం చేశాడు. భరించలేక బాధ భరించలేక అంత హింస పెట్టేశాడు. ఇక చూశాడు మోషే. కాదు, మోషేని నమ్ముకున్న దేవుడు చూశాడు. మోషేని నమ్ముకున్న దేవుడు కళ్ళు తెరిచాడు. మోషేని నమ్ముకున్న దేవుడు స్వరం విప్పాడు. మోషేని నమ్ముకున్న దేవుడు చెయ్యెత్తాడు మొత్తడానికి. చూపు చూశాడు, అగ్గితో కాల్చడానికి. స్వరం విప్పాడు, నువ్వు పక్క తప్పుకో ప్రాణాలు తీసేస్తానడానికి. ఇక దేవుడు ఉగ్రత మొదలయ్యింది. మోషే పక్షాన యుద్ధం మొదలయ్యింది. కోరహు కుటుంబాన్ని దేవుడు తీసేయడానికి సిద్ధపడ్డాడు. ఎందుకంటే దేవుని బిడ్డలకి, కష్టపడి పని చేస్తున్న వాళ్ళకి ఎదురు తిరిగినా, ఒకవేళ
తనకు అప్పచెప్పిన పని కాకుండా వేరొక పనిలో తలదూర్చిన, లేనిపోయిన మాటలు చెప్పిన అందరినీ, అక్కడ ఉన్న వాళ్ళందరినీ పాడు చేసేసాడు కోరాహు. తనకి వ్యతిరేకంగా తిరిగి వాళ్ళందరినీ కూడా ఇన్నరగా తెలిసి తెలియకుండా అందరినీ పాడు చేసేసాడు. భయంకరంగా ఒక్కొక్కరిని బ్రెయిన్ వాష్ చేయడం మొదలుపెట్టారు. అది అలాగా రాను 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 ఏమైందంటే చినుకు చినుకు గాలి అన్నట్టుగా పెద్ద తుఫానుగా అది మారిపోయింది. చాలా బ్రతుములాడాడు పాపం మోషే. వద్దయ్యా అలాంటి పని చేయొద్దయ్యా, నేను ఎక్కడ తీసుకొచ్చి చంపేశానంటారు, ప్లీజ్ అయ్యా అని ఎంత బతులాడినా సరే, నువ్వెవరవయ్యా నాకు చెప్పడానికి, నేను చెప్పింది నువ్వు చేయడం వరకే, నువ్వు చెప్పింది నేను చేయడం కాదు కదా, చెవును కూడా పెట్టను, పక్క తప్పుకున్నాడు అంతే దేవుడు. ఇక తన బిడ్డల జోలికి వస్తే దేవుడు ఊరుకోడు సుమా, ఊరుకోమన్నా ఊరుకోడు. అందుకని నేను ఫస్ట్ ఎన్నట్లోకి వెళ్ళాలి, కరెక్ట్గా మీకు పూర్తి మెసేజ్ ఇవ్వాలి అంటే ఫస్ట్ వీళ్ళు ఏంటనేది తెలియాలి. వీళ్ళంతమంది అనేది 12 మంది అనేది తెలుసు. మొన్న చెప్పాను నేను, ఆ స్త్రీలు లేరు, స్త్రీలు ఉన్నారని గబుక్కున చెప్పేశానని కూడా నేను చెప్పాను. స్త్రీలు లేరు. మళ్ళీ 20 సంవత్సరాల కింద అంటే ఒక 18, ఒక 19 దాకా కూడా లేరు. తర్వాత వృద్ధులు లేరు, తర్వాత స్త్రీలు లేరు. అంటే ఎలాంటి వాళ్ళు ఉన్నారు చూడండి, బలాఢ్యుడైన పురుషులు, బలాఢ్యులు అనమాట. అలాంటి వాళ్ళని దేవుడు ఎన్నుకొని వాళ్ళ యొక్క వంశాలు అభివృద్ధి పరిచిన వారి యొక్క సంఖ్య, వారి యొక్క సంతానము, వారి యొక్క లెక్క వెరసి అంతా కలిసి ఎంత ఉన్నారని చెప్పని 6,03,000 మంది. తర్వాత ఎంతమంది అని చెప్పాను, 600 మంది అని చెప్పాను. 6,03,100 ఎంత చెప్పానరా, 550 ఎంతో చెప్పాను కదా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కొక్కరి సంఖ్యలో కూడా ఏం చెప్పాను, ఫస్ట్ అతని సంఖ్య, ఫస్ట్ కొడుకు ఎవరు, రూబేను. రూబేను సంఖ్య ఎంత అని చెప్పాను, 46,500 మంది అని చెప్పాను. తర్వాత షిమ్యోను లెక్క ఎంత అని చెప్పాను, వేలల్లో 59, వందల్లో 300. ఈ 59,300 మంది సంఖ్యని అదే వంశీకులని చెప్పాను. ఇప్పుడు మూడో అతను తీసుకుందాం, గాదు యొక్క వంశావళి ఎంతమంది అంటే 45,600 మంది సంఖ్య వారు. ఎవరో గాదు యొక్క వంశావళి అంతా కలుపుకుంటే 46,600 మంది. తర్వాత యోధా స్తుతిగోత్రపు సింహం అంటారు చూసారా, యోధా యొక్క వంశావళి చూసుకుంటే 74,600 మంది. ఎంతమంది అండి, 74,600 మంది. తర్వాత ఇస్సాకారు వంశీకులు ఎంతమంది, 54,400 మంది. ఎంతండి, 54,400 మంది ఇస్సాకారు యొక్క సంతానం. తర్వాత జెబూలూను 57,400 మంది సంఖ్య. అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ యొక్క వంశములు, వాళ్ళ యొక్క వంశకులు అంటారు కదా, వాళ్ళ యొక్క వంశం అంతా కలిసి ఎంత అనమాట లెక్క. ఇంకా ఉన్నారు, అప్పుడే ఏమైపోలేదు, ఎంత అని నేను పెట్టేస్తున్నాను కానీ ఇంకా చాలా ఉంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయంలో నేను మీకు చెప్తుంది ఏంటంటే కొంచెం ఎక్కువ నా కోసం ప్రార్థన చేయండి. డైలీ కంటిన్యూగా ఇచ్చేయాలని, లేకపోతే చాలా రోజులు పెట్టేస్తుంది. నేను అప్పుడులా గ్యాప్ తీసుకున్నానంటే చాలా రోజులు పెట్టేస్తుంది. కాబట్టి త్వరగా ఇవ్వడం కొరకు నా కొరకు ప్రయత్నం చేయండి. ఈ యొక్క సంఖ్యలన్నీ కూడా కలిసి మొత్తం టోటల్ సంఖ్య ఎంత అని చెప్పాను, ఆడపిల్లల్ని తీసేయండి, పశువు వాళ్ళని తీసేయండి, 18 సంవత్సరాల లోపుని తీసేయండి, ఆడవాళ్ళని తీసేయండి, స్త్రీలను తీసేయండి, వృద్ధుల్లో ఉన్న వాళ్ళని తీసేయండి. ఓన్లీ పురుషుల యొక్క సంఖ్య మాత్రమే 6,03,550 మంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ యొక్క అందరి విషయాలు చూసుకుంటే మరి ఇదే గోత్రం, ఇదే కుటుంబం నుంచి అదే యాకోబుకి పుట్టాడు కదా యేసేపు. మరి యేసేపుకి ఎందుకు గోత్రం రాలేదు, యేసేపుకి ఎందుకు గోత్రం ఇవ్వబడలేదు? కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి అవి కూడా మనం ఆలోచించాలి. దైవ సేవకులకు అంతా తెలిసిపోద్ది, మీకు కూడా వాక్యం చెప్తారు కాబట్టి మీకు తెలుస్తుంది. కాకపోతే నేను ఇంకోసారి గుర్తు చేయడం అంతే, అత్తమాట అదే ఆలోచనలు అదే మైండ్లో ఉండం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా,
ఆ యొక్క విషయాలు మనం చూసుకుంటే దేవుని యొక్క కార్యక్రమంలోని మనం ముందుకెళ్ళాలి. మాకు దీపావళి అయిపోయినా కూడా అత్తమాటు ఇలాంటి బాంబులు పేలుస్తూనే ఉంటారు. మీకు వినబడుతున్నాయో లేవో నాకు తెలీదు గానీ, మీకు మ్యాటర్ ఇవ్వడానికి గంట ముందు నుంచి కూర్చుంటాను. టైం ఉన్నా లేకపోయినా. మైండ్ అంతా డిస్టర్బ్ అయిపోతూ ఉంటుంది. ఎలాట అట్లా సాతాను ఏదో ఒక రూపంలో వచ్చి దైవ వాక్యాన్ని చెడగొట్టడమే దాని యొక్క ఉద్దేశం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క విషయాల్లో ముందుకెళ్ళడానికి కానీ, ఇది చేయడానికి కానీ తప్పనిసరిగా దేవుని యొక్క సహకారం నాకు ఉండాలని మీరు ప్రార్థన చేయండి. నేను ఇంకా బైబిల్ చదవాలని ప్రార్థన చేయండి. నాకు ఇంకా దేవుడు ఆరోగ్యాన్ని ఇవ్వాలని ప్రార్థన చేయండి. చాలా విషయాలు పొందుపరిచి ఉంచాను. చాలా యొక్క అంశాలు సిద్ధపరిచి ఉంచాను. చాలా చాలా అద్భుతకరమైన మెసేజ్‌లు దేవుని కొరకు మీ పొందుపరిచి సిద్ధపరచడం అనేది జరుగుతుంది. ఒక రకంగా ఒకటి ఆలస్యమైంది అంటే నేను చాలా ఇవ్వడానికి సిద్ధపడ్డాను. నా నుంచి కోట్ల మంది, లక్షల మంది, వేల మంది వినకపోయినా బాధలేదు. యేసుప్రభువారి దగ్గర ఉన్న 12 మందిలో 11 మందే విన్నారు. భూమండలమును తలక్రిందులు చేశారు. అయితే నువ్వు అదే అనొచ్చు. నేనెప్పుడు అలా పోల్చుకుంటలేదు కానీ, నా వంతుగా 10 మంది విన్నా, ఆ 10 మంది చెప్తే ఎంతమంది అవుతారు? ఒక 50 మంది కన్నా నా తరపున వాక్యం అందితే అందే చాలు. ఇప్పుడు ఛానల్స్ ఎక్కువ వచ్చాయి కాబట్టి విస్తారంగా వాక్యం ఉంది. అప్పుడు అందరూ కొండల్లోని, గుట్టల్లోని మన యొక్క పెద్ద పెద్ద సేవకులు చేసిన వారే 10 మంది దగ్గర, 5 మంది దగ్గర అరుగుల మీద పెట్టి, చెట్ల దగ్గర, పుట్ల దగ్గర పెట్టి ఈరోజు సువార్త ఇంత స్టైల్ అయిపోయింది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి వాళ్ళని గుర్తు చేసుకొని మనం ఎంత ఉన్నప్పటికీ కూడా దేవుని దగ్గర మేము ఇంతే అని తగ్గించుకుంటే చాలా మంచిది. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందును నెరవేరినట్లు భూమి అందును నెరవేరును గాక. మన దినాహారం నేడు మాకు దయచేయమయ్యా. మా యొక్క భవనస్థల అపరాధములను మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను మీరును క్షమించండి తండ్రి. మమ్మలను శోధన నుంచి తెక్కడిని తప్పించుమనైనా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరే ఉన్నారు తండ్రి. ఆమేన్. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. గుడ్ నైట్.